ఇవాల్టి స్పెషల్ కాల్షియం రిచ్ మిల్లెట్స్ ఇడ్లీ దోశ. నేను చెప్పిన కొలతల్లో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ హెల్దీ కూడా. మీరు ఎంత క్వాంటిటీలో అన్నా తీసుకోవచ్చు, కానీ ఈక్వల్గా తీసుకోవాలన్నీ. రాగులు 1 కప్ తీసుకున్నాను, జొన్నల్ని 1 కప్ తీసుకున్నాను, అలాగే సద్దలు కూడా 1 కప్ తీసుకున్నాను. వీటితో పాటు ఉద్దిపప్పు 1/2 కప్ తీసుకున్నాను, బియ్యం 1 కప్ తీసుకున్నాను. వీటినైతే కొర్రలు అంటారు, దీన్ని 1 కప్ తీసుకున్నాను. ఇవన్నీ మీకు సూపర్ మార్కెట్లో అయితే అవైలబుల్లో ఉంటాయి. అన్నిటినీ నీట్గా వాష్ చేసి, మామూలుగా మనం ఇడ్లీ పిండి నానబెట్టినట్టే ఇవి కొంచెం సేపు ఎక్కువ నానబెట్టుకోవాలి. నైటే మనం మిక్సీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పిండి ఇలా పులుస్తుంది. ఈ బ్యాటర్ని ఇడ్లీకి దోశకి రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. పల్లీ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో అందరూ హెల్దీ ఫుడ్ని కూడా బయట వెతుక్కుంటున్నారు. అలా కాకుండా ఇలా మనం ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిల్లెట్స్ రెసిపీస్ అంటే ఏదో కష్టంగా ఫీల్ అవుతారు, కానీ మామూలుగా మనం చేసుకునే దోశ ఇడ్లీ బ్యాటర్ లాగే దీన్ని కూడా చేసుకోవచ్చు ఈజీగా. ఇంత ఈజీ ప్రాసెస్ తెలియక బయట మనం ఎంతో ఖర్చు పెట్టి హెల్దీ ఫుడ్ అనేది తింటుంటాము, కానీ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్.